మందు బాబులకు ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. సో మీరు చాలా బాధపడే వార్త ఏంటంటే లిక్కర్ బంద్ 3 రోజుల పాటు మందు బంద్. హైదరాబాద్ శివార్లోని మందు బాబులకు అయితే షాకట. ఇక వాళ్ళు మందు బాబు మీకు అర్థం కాలేదంటే సప్త సముద్రాల అవతల లిక్కర్ షాప్ ఉన్న కూడా పోయి తీసుకొచ్చుకుంటారు ఇప్పుడు కావాలంటే. ఇక వాళ్ళకి ఇది ఏం బాధపడే అంశం కాదని తెలిసి హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో ఉండే మందు బాబులకు షాకింగ్ న్యూస్. 3 రోజుల పాటు మందు బంద్ కానుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా సిటీ శివారు ప్రాంతాల్లో బార్లు వైన్ షాపులు మూసేయన్నారు. సో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రాబోతుంది కాబట్టి మా బార్లు 3 రోజులు బంద్ అయితే అంటే చూసుకోరు. మరి ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనున్నది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఫిబ్రవరి 25 ఉదయం 6 గంటల నుంచి 25 తారీఖు నుంచే మద్యం దుకాణాలు బంద్. 25, 26, 27 బంద్గా చూసుకోరు. 27 సాయంత్రం 6 గంటల వరకు కొల్లూరు రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని కళ్ళు దుకాణాలు, వైన్ షాపులు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు, స్టార్ హోటల్లోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్బులు మూసేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. కాగా తెలంగాణలో 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు టీచర్, అదే జిల్లాలో 1 గ్రాడ్యుయేట్ స్థానానికి, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఫిబ్రవరి 20న పోలింగ్ జరగబోతుంది. సో మార్చి 3న ఓట్ల లెక్కింపు అయితే జరగబోతోంది. కాగా ఈ ఎన్నికలకు సంబంధించి ప్రచార పర్వం చివరి దశకు చేరడంతో ఓటర్లు ప్రసారం చేసుకునేందుకు అభ్యర్థులు అయితే ఎత్తుగడలు వేస్తున్నారు. అయితే ఈ జిల్లాలలో కూడా గదే 25 తారీఖు నుంచి 27 తారీఖు దాకా కూడా మద్యం బంద్ ఉండే అవకాశం ఉంది. సో మద్యం ప్రియులంతా కూడా దాదాపుగా ఒక 3 రోజులు సగం తెలంగాణ రాష్ట్రం, దాదాపు పెద్ద ఉమ్మడి జిల్లాలు కాబట్టి సగం రాష్ట్రం మందు తాగది 3 రోజులు అయితే. ఏమైనా దొరికి ఎక్కువ తీసుకొచ్చుకొని పెట్టుకొని తాగటోళ్ళు ఉంటే చెప్పలేం, కానీ కొంతలో కొంత అయితే కంట్రోల్ అవుతుంది. మొత్తంగా మద్యం దుకాణాలు 25 తారీఖు నుంచి బంద్.